మోకిల పోలీసుల ఎదుట మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మళ్లీ హాజరయ్యారు. 140 ఎకరాల భూ వివాదంలో మరోసారి జీవన్ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా ప్లాట్ ఓనర్స్ ని బెదిరించి భూమి లాక్కున్నారని జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. నిజమైన భూ యజమానుల్ని ల్యాండ్లోకి రాకుండా జీవన్ రెడ్డి ఆయన అనుచరులు అడ్డుకున్నారు. భూ యజమాని దామోదర్ రెడ్డిని మోసం చేసి ల్యాండ్ లాక్కున్నారని ఆరోపించారు. దీంతో జీవన్ రెడ్డిని పిలిచి భూపత్రాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. పిలిచారు, 4 గంటలు కూర్చుండబెట్టారు. ఏం తీసుకోవాలో తీసుకున్నారు. డాక్యుమెంట్లు కోర్టు ఆర్డర్ ప్రకారం సబ్మిట్ చేసినాము. మళ్ళా నోటీస్ ఇచ్చి పిలిచారు. మళ్ళా ఈరోజు వారికి సబ్మిట్ చేసినాము. ఏదైతే ల్యాండ్ నన్ను అన్యాయంగా బదనాం చేస్తూ ఉన్నారో 114 ఎకరాల భూమి ఏదైతే ఉందో 2016 సంవత్సరంలో కొనుగోలు చేసినాం. సీనియర్ నాయకులు ముకుల్ రోహిత్ గారు వాదనలు వినిపించారు. ఎస్ నిరంజన్ రెడ్డి గారు, మహఫూజ్ ఖాన్ గారు ముగ్గురు కలిసి వాదనలు వినిపించారు. దాంట్లో అరెస్ట్ చేయొద్దని చేవెళ్ళి పోలీస్ స్టేషన్కు వీళ్ళకు ఆర్డర్స్ వచ్చినాయి. మోకిల పోలీస్ స్టేషన్కి వచ్చినాయి. ఇక్కడ వస్తూ ఉన్నాం. అయినా వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను సపోర్ట్ చేస్తున్నా. మాకు రికార్డులు ఉన్నాయి. మేము వచ్చినాం, ఇక్కడ ఉన్నాం. ఈ వచ్చిన టైం ఉంది, పోయిన టైం ఉంది. వాల్యూ అయితే 114 ఎకరాలు భూముల ధరలు పెరిగినాయి. భూముల మీద గద్దలు లెక్క వాళ్తూ